Good afternoon, students. మన లాస్ట్ క్లాస్ లో మనం వేరియన్సెస్ స్టాండర్డ్ కాస్టింగ్ వేరియన్సెస్ డిస్కస్ చేస్తాం. దానిలో మెటీరియల్ వేరియన్సెస్ కంప్లీట్ అయిపోయింది, లేబర్ వేరియన్సెస్ కంప్లీట్ అయిపోయింది, అలాగే వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్? లాస్ట్ క్లాస్ లో వర్క్ ఇచ్చాను, నేను ఆ సమ్స్ అన్ని కంప్లీట్ చేస్తారా? లోకేష్ కంప్లీట్ అయిపోయినాయా వర్క్ అంతా? Yes, sir. ఏమైనా సమ్స్ నేను వర్క్ చెప్పాలా? చూడాలి ఒకసారి, నేను సమ్స్ సాల్వ్ చేయాలమ్మా. Yes, sir. చేస్తావా అన్ని కూడా? Yes, sir. ఓకే, నెక్స్ట్ నిర్మల్, సాయి కిరణ్, అన్ని కంప్లీట్ అయిపోయాయమ్మా లాస్ట్ క్లాస్ లో? Yes, sir. ఓకే, యశ్వంత్, Yes, sir. రైట్. అయితే ఇంకా మనకి ఇంకొకే ఒక కాన్సెప్ట్ పెండింగ్ ఉందన్న, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో స్టార్ట్ చేస్తాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు దాకా చెప్పుకున్న మోడల్ వేరు, ఇది కొంచెం సో డిఫరెంట్ గా ఉంటుంది, డీవియేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బేసిక్స్ గుర్తు చేస్తాను, ఓవర్ హెడ్ చాప్టర్, సో దాని నుంచి రిలేట్ అయి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములాస్ రాసిస్తాను, సో నీట్ గా నోట్ చేసుకుని తర్వాత ఒక సమ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పు లోకేష్, నార్మల్ గా ఉండే 4 పాయింట్స్ ఏంటి ఓవర్ హెడ్ వేరియన్సెస్ లో? 3 పాయింట్స్. Labor efficiency variance. Sorry, sir. ఫార్ములాస్ అండి. ఫస్ట్ వన్ ఏముంటుంది? Variable overhead, cost variance. పేర్లు అడగట్లేదు, నేను ఫార్ములాలో పాయింట్స్ 1 2 3 4 SHSR AHR మనం నేర్చుకున్నాం కదా. సో 5 పాయింట్స్ లో వేరియబుల్ ఓవర్ హెడ్ లో ఫస్ట్ వన్ ఏముంటుంది? SHS, sir. రైట్, SHSR. నెక్స్ట్ AHAR. AR. రైట్, నెక్స్ట్ AHSR. AHSR కదా. Yes, sir. ఇక్కడ దీనిలో ఒకటి యాడ్ అవుతుందని మధ్యలో బడ్జెటెడ్ ఫిక్స్ ఓవర్ హెడ్ యాడ్ అవుతుంది. రైట్, ఇది కాకుండా నెక్స్ట్ నువ్వు చెప్పింది ఏంటది? AHSR. రైట్, AHSR. జనరల్ గా అయితే SHSR, AHR ఈ మూడు ఉంటాయి. సో మధ్యలో అడిషనల్ గా మనకి యాడ్ అవుతుంది బడ్జెట్ ఫిక్స్ ఓవర్ హెడ్ యాడ్ అయింది, జాగ్రత్తగా అర్థం వచ్చే. ఇది కాకుండా లాస్ట్ లో పాసిబుల్ ఫిక్స్ ఓవర్ హెడ్ యాడ్ అవుతుంది. మొత్తం 5 పాయింట్స్ ఉంటాయి ఫిక్స్ ఓవర్ హెడ్ లో. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములాలో ఇది SHSR, AHR కామన్. సో మధ్యలో BFO యాడ్ అవుతుంది, నెక్స్ట్ PFO యాడ్ అవుతుంది అన్న బడ్జెట్ ఫిక్స్ ఓవర్ హెడ్, పాసిబుల్ ఫిక్స్ ఓవర్ హెడ్. సో దీన్ని హౌస్ బేస్ లో అయితే కనుక మనం మాట్లాడచ్చు. ఇదే ప్రొసీజర్ లో యూనిట్స్ బేస్ లో కూడా మనం చెప్పుకోవచ్చు ఫార్ములా. సో యూనిట్స్ బేస్ లో అయితే SH బేస్ ఏమొస్తుంది అన్న? లోకేష్, Sir. SH ప్లేస్ లో ఏవో అవునా కదా. Yes, sir. నెక్స్ట్ AHR, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ AHR అంటేనా యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఓకేనా, యాక్చువల్ గా అయిన ఖర్చుని మనం హవర్స్ బేస్ లో AHR అని రాస్తాం, ఇక్కడైతే AOAR అని రాస్తాం. ఓకేనా, బడ్జెటెడ్ ఓవర్ హెడ్ నానా. సో దీన్ని జనరల్ గా హవర్స్ బేస్ లో రాయాలనుకుంటే బడ్జెటెడ్ హవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. బడ్జెటెడ్ రేట్ అన్నా స్టాండర్డ్ రేట్ అన్నా ఒకటే. రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ కదా. మళ్ళీ పాత అన్ని కూడా గుర్తు చేస్తాను హవర్స్ బేస్ లో. రైట్, నెక్స్ట్ యూనిట్స్ బేస్ లో అయితే కనుక బడ్జెటెడ్ అవుట్పుట్ ఇంటూ రేట్ పర్ యూనిట్. ఏహెచ్ ప్లేస్ లో ఎలా?
SOSR. SOSR. PFOH అంటే జనరల్లీ PH into SR అవర్స్ బేస్ లో, పాసిబుల్ ఫిక్స్ ఓవర్ హెడ్ అంటే అవర్స్ బేస్ లో కావాలనుకుంటే PH into SR, సెకండ్ అన్న PO into SR. నేను అవర్స్ బేస్ లో రాశాను, యూనిట్స్ బేస్ లో రాశాను అన్ని ఫార్ములాస్ కూడా. ఒకటే చేయండి, అవర్స్ కి యూనిట్స్ కి స్టాండర్డ్ అవర్స్ నుంచి యాక్చువల్ అవుట్పుట్, యాక్చువల్ అవర్స్ నుంచి స్టాండర్డ్ అవుట్పుట్ వస్తాను, రివర్స్ ఉంటుంది. మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది ఫార్ములాస్. ఫస్ట్ వన్ ఈస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ కదా. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ కి 1 minus 2 రెండు పార్ట్స్ అన్న. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ expenditure variance, fixed overhead expenditure variance formula 3 minus 2. fixed overhead వాల్యూమ్ అనే సార్ ఎక్స్ట్రా వర్డ్, కొత్త వర్డ్ అని ఇప్పుడు మనం నేర్చుకోవాలి. వాల్యూమ్ వేరియన్స్ అనాలి దీన్ని, క్వాంటిటీ అంటాం కదా జనరల్ గా, దీన్ని ఇక్కడ మనం ఏమనాలి, వాల్యూమ్ వేరియన్స్ అనాలి. 1 minus 3, 3 cancel, automatically 1 minus 2. Volume is again divided into 3 parts. First one is capacity, second one is efficiency, last one is calendar. Data contains calendar days. Data contains calendar days. Days data ఉంటే కనుక 3 ఫార్ములాస్ ఉంటాయి నాకు. Four minus 5, 1 minus 4, 5 minus 3. సో ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేయాలి, 4 4 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, సో మిగిలేదు 1 minus 3. సో అల్టిమేట్గా అది మిగిలాలి. సో 4 minus 5, 1 minus 4, 5 minus 3. No calendar days. Calendar days లేకపోతే కెపాసిటీ మారిపోతున్నాను, దట్ ఈస్ 4 minus 3. Efficiency same, 1 minus 4. There will be no calendar variance, nil. Right? సో క్యాలెండర్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇఫ్ దర్ ఇస్ ఏ క్యాలెండర్ డేస్. సో క్వశ్చన్ లో డేస్ లో డేటా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు క్యాలెండర్ వేరియన్స్ ఉంటుందన్న, అదర్వైజ్ దెర్ విల్ బి నో క్యాలెండర్ వేరియన్స్. సో ఫిక్స్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్, ఫిక్స్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్, క్యాలెండర్ వేరియన్స్, ఫిక్స్ ఓవర్ హెడ్ క్యాలెండర్ వేరియన్స్. సో అందరూ కూడా ఫార్ములాస్ నోట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. ఎవరికైనా ఏదైనా లెటర్స్ అర్థం కాకపోతే అడగండి వర్డింగ్స్ కానీ. హవర్స్ బేస్ లో మళ్ళీ చెప్తాను ఫార్ములాస్ 1 2 3 4 5 పాయింట్స్ అన్న. ఫస్ట్ వన్ ఇస్ SHSR, నెక్స్ట్ వన్ ఇస్ AHR, థర్డ్ వన్ BHSR, ఫోర్త్ వన్ AHSR, ఫిఫ్త్ వన్ PHSR. యూనిట్స్ బేస్ లో AOSR, AOR, BOSR, SOSR, POSR. ప్రతి వర్డ్ కి నేను మీనింగ్ చెప్తాను. ఫిక్స్డ్ ఓవర్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2, ఎక్స్పెండిచర్ వేరియన్స్ 3 minus 2, వాల్యూమ్ వేరియన్స్ 1 minus 3. సో నువ్వు యూనిట్స్ బేస్ లో వేసినా, అవర్స్ బేస్ లో వేసినా, చాలా సార్లు చెప్పాను, అవర్స్ బేస్ లో చెప్పినా, యూనిట్స్ బేస్ చెప్పినా వాల్యూ ఏమొస్తుంది, సేమ్ వాల్యూస్ రావాలని. వాల్యూస్ మారకూడదు, ఫార్ములా కొంచెం మారుతుంది కానీ. వాల్యూమ్ వేరియన్స్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 parts, కెపాసిటీ వేరియన్స్, ఎఫిషియన్సీ వేరియన్స్ అండ్ క్యాలెండర్ వేరియన్స్. సో క్యాలెండర్ వేరియన్స్ అనేది ఎప్పుడు ఉంటుందంటే దెర్ ఇస్ ఎ డేటా రిలేటింగ్ టు డేస్, క్యాలెండర్ డేస్. సో అప్పుడు మనం క్యాలెండర్ వేరియన్స్ అంటాం. దెర్ ఇస్ నో డేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డేటా, then there will be no calendar variance.
రైట్ నా. సో నోట్ చేశారు అందరూ ఫార్ములాస్. సో వీటి ఎక్స్ప్లెనేషన్ రాస్తానని జాగ్రత్తగా ఫార్ములాస్ అవి కూడా నోట్ చేసుకోండి. నోట్ పాయింట్స్ ప్రతిదీ కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. ఫస్ట్ వన్ ఇక్కడ దీనిలో ఎస్హెచ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ థింగ్స్ కదా. సో ఏమైతే తెలియవో అవి రాస్తాను. వాట్ ఈస్ అంటే ఎస్హెచ్ లోకేష్, సో నిర్మల్, ఎస్హెచ్ అంటే expected hours for actual output. రైట్ అన్న. సో నేను ఇంకేమీ రాయట్లేదు, ఓకేనా? అవి మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా. సో నా నిర్మల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. నాకు డిఫరెన్స్ గుర్తుందా నీకు? సో బడ్జెట్ కి యాక్చువల్ కి స్టాండర్డ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? బడ్జెట్ అంటే ప్రొడక్షన్ కి ముందు ఎక్స్పెక్ట్ చేసింది సార్. సో డిఫరెన్స్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ బడ్జెట్ కి యాక్చువల్ కి స్టాండర్డ్ కి డిఫరెన్స్. సో బడ్జెట్ ఈస్ ఫర్ బడ్జెటెడ్ కాస్ట్ ఫర్ బడ్జెటెడ్ అవుట్పుట్. బడ్జెటెడ్ అవుట్పుట్ కదా. ఎస్ సార్. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? బిఓ అంటే ఎస్ఆర్ అనొచ్చా అనకూడదా? ఎస్ సార్. బడ్జెటెడ్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జాగ్రత్తగా వస్తే యూనిట్స్ ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 5000 యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేసాం, ఒక్కొక్క యూనిట్ కి 10 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసాం, 50,000 ఇస్ బడ్జెటెడ్ కాస్ట్. సో యాక్చువల్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకో, 45,000 బై 5,500. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5625 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను యాక్చువల్ గా. సో వాట్ ఇస్ ద స్టాండర్డ్ కాస్ట్? రేట్ 8 రూపీస్ డిసైడ్ చేశాను. 5625 into 10. 5625 into 10 అంతే కదా. ఎస్ సార్. రైట్. నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి? స్టాండర్డ్ కాస్ట్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. యాక్చువల్ అవుట్పుట్ కదా. యూనిట్స్ ఒక్కటే, బడ్జెట్ కి స్టాండర్డ్ కి డిఫరెన్స్. బట్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెటెడ్ రేట్ అన్నా స్టాండర్డ్ రేట్ అన్నా ఎప్పుడు ఏంటన్నా సేమ్. అర్థమవుతుందా? సో స్టాండర్డ్ కి బడ్జెట్ కి డిఫరెన్స్ కేవలం ఏంటి? యూనిట్స్. సో రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు కూడా ఏంటి? సేమ్. ఓకేనా? రైట్. ఈ పాయింట్ మన మైండ్ లో పెట్టుకోవాలని జాగ్రత్తగా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూషన్ అనేది ఏర్పడకూడదు. రైట్. ఒక్కొక్క పాయింట్ నేను రాస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఎస్హెచ్, ఇట్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ హవర్స్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ hours for actual output. Second one is SR. Right? SR ante expected rate. So fixed overhead rate, predetermined rate. So దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ನಾನು? కౌశిక్ సార్. ప్రీడెటర్మైన్ SR అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ రేటే కదా. సార్. సో దీన్ని ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ప్రీడెటర్మైన్ రేట్ ని? టోటల్ యాక్చువల్ అదే వేరియబుల్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవర్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇది. సో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ అవుట్పుట్. అవునా కదా? అవుట్పుట్ ఇస్తే రేట్ ఏ రేట్ వస్తుంది నీకు? రేట్ పర్ యూనిట్ వస్తుంది అన్న. అదే హవర్స్ వేస్తే ఏమొస్తుంది అన్న? రేట్ పర్ అవర్. సో రెండింటిలో ఏదైనా ఉండొచ్చు. రేట్ పర్ యూనిట్ అయితే డివిజన్ లో యూనిట్స్ చేస్తాం, రేట్ పర్ అవర్ డివిజన్ లో హవర్స్ చేస్తాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 3. సో యాక్చువల్ ఫిక్స్ ఆల్రెడీ అంతా రొటీన్ కదా. సో బిఎఫ్ఓహెచ్ కొత్త వర్డ్స్ ఏమన్నా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఎఫ్ఓహెచ్ ఈక్వల్స్ టు బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. బిఎఫ్ఓహెచ్ అంటే బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ నాను. నెక్స్ట్ పిఎఫ్ఓహెచ్ పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ ఓవర్ హెడ్ ఫర్ యాక్చువల్ డేస్ వర్క్డ్. సో రాయినా ఎక్స్పెక్టెడ్ ఓవర్ హెడ్ ఫర్ ఎక్స్పెక్టెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫర్ యాక్చువల్ డేస్ వర్క్డ్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, సో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈస్ ఫర్ బడ్జెటెడ్ డేస్, then what about the actual days? క్వశ్చన్ మార్క్ రైట్ చేయడం. సో
So budgeted overhead by budgeted days into actual days will give us expected fixed overhead for actual days worked, and budgeted fixed overhead by budgeted days into actual days. Possible fixed overhead formula. So note చేయండి నీట్ గా. సో అన్నిటిని నేను ఫార్ములా సమ్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో PO everything is same. What is meant by PO అంటే possible output అంటాం. Expected output for actual days. సో పాసిబిలిటీలో ఏది మాట్లాడినా డేస్ లో మాట్లాడతాం. నాకు పాసిబిలిటీ అనే వర్డ్ ఎప్పుడు మాట్లాడినా డేస్ లో మాట్లాడతాం, దాని క్యాలెండర్ వేరియన్స్ అంటాం. సో యాక్చువల్ డేస్. సో దీనిలో కొత్త పాయింట్స్ ఏమైనా మిగతా అంతా కూడా రొటీన్. సో SO మనకి ఇది కూడా ఆల్రెడీ ఐడియా ఉంది, సో అయినప్పటికీ ఒకసారి రాస్తాను మళ్ళీ. సో వాట్ ఈస్ మెంట్ బై SO అంటే స్టాండర్డ్ అవుట్పుట్. Standard output refers to expected output for actual hours. Expected output for actual hours is known as standard output. Expected output for actual days is known as possible output. Right, అంతేనా? సో అన్ని నోట్ చేసుకొని జాగ్రత్తగా. సమ్ సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేషన్ కి పెద్దగా సంబంధం ఉండదు, చాలా ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోగలిగితే సో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. కాకపోతే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో దానికన్నా ముందు మనకి మీనింగ్ తెలిస్తే ఒక క్వశ్చన్ కరెక్ట్ గా సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసినా వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను విత్ ఏ క్వశ్చన్. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. సో నోట్ చేయండి, ప్రతి పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఫార్ములాస్ కానీ రాసేసి ఉంటే ఒకసారి అందరూ కూడా ఫాస్ట్ గా చదవండి అన్న ఫస్ట్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయినా సరే ఫాస్ట్ గా ఐడెంటిఫై అవ్వాలంటే ఒకసారి గుర్తున్నారు. సో ఒకసారి అందరూ కూడా ఇది చదవండి. రైట్ అండి. సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 9 ఓపెన్ చేయండి అన్న. ఈ ఫార్ములాస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సమ్. అందరూ కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా వినాలన్న. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమ్ సాల్వ్ చేయడానికి మహా ఒక 15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో 16 మార్క్స్ క్వశ్చన్ ఇది మాక్సిమం 15 మినిట్స్ లోపే అయిపోతుంది. కాకపోతే దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఈజీగా 45 మినిట్స్ టైం పడుతుంది. సో కొంచెం ఓపిక్ గా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ముందు క్యాలిక్యులేషన్, తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్.
రైట్. సో క్వశ్చన్ నెంబర్ 9. సో దీనిలో క్వశ్చన్ నెంబర్ 9 లో ఆల్రెడీ వేరియబుల్ ఓవర్ హెడ్ మిమ్మల్ని చేయమని చెప్పినట్టున్నాను నేను. సో ఓన్లీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాన్సెప్ట్ మాత్రమే నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్ ఓవర్ హెడ్ పక్కన పెట్టదు. సో నాకు ఒక పర్సన్ హెల్ప్ కావాలి. ఆక్ష జైన్. మా క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో. సో నేను అడుగుతున్న ప్రతిదానికి కూడా సో సమాధానం చెప్పడానికి ట్రై చేయి. రైట్. ఫస్ట్ పాయింట్ 5 పాయింట్ ఫార్ములా కదా. సో పాయింట్స్ చెప్పండి ఏంటో ఫార్ములాలో. SHSR, SHSR, AHAR, AHER, BHSR, right, BHSR, AHSR, AHSR, PHSR. PHSR. See question లో ఫస్ట్ 5th పాయింట్ ఉంటుందా ఉండదా? క్వశ్చన్ నెంబర్ 9 లో Units, working days. ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. ఎందుకని? వర్కింగ్ డేస్ ఇచ్చారు సార్. డేస్ డేటా ఇచ్చాడు కాబట్టి నేను అదే కదా చెప్పాను. సో ఎందుకు ఏంటంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. డేస్ డేటా అంటే ఇది ఉండాలని చెప్పుకున్నాం కదా. హవర్స్ బేస్ లో డేటా కదా. సేమ్ డేటా యూనిట్స్ బేస్ లో కూడా ఉంది కదా ఫార్ములాస్. చెప్పినాను. AOSR, రైట్, AOAR, రైట్, BOSR, రైట్, SOSR, రైట్, POSR. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా ఇచ్చిన డేటా అబ్జర్వ్ చేయాలి. నంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఒక స్టాండర్డ్ ఒక డేటా ఇచ్చాను నేను. స్టాండర్డ్ డేటా. సో నేను ఇక్కడ డేటా రాస్తాను. స్టాండర్డ్ డేటాలో మనకి ఏమి ఇచ్చాడంటే యూనిట్స్ వచ్చినప్పటికి 4000 యూనిట్స్ అంట బడ్జెటెడ్ యూనిట్స్. దానికి సంబంధించినటువంటి హవర్స్ 8000 హవర్స్ ఇచ్చాడు. అవునా కదా నాన్న? సో దీని అర్థం ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి? అది SH ఫైల్ చేయడానికి ఎక్స్పెక్ట్ 1 యూనిట్ రిక్వైర్స్ 2 hours అని బేసిక్ వాడు అజంప్షన్. ఓకేనా? 4000 యూనిట్స్ 8000 hours పడుతున్నాయి అంటే సో 1 యూనిట్ రిక్వైర్స్ 2 hours నా. ఓకేనా? రైట్. సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటిలోనే మనకి కావాల్సిన విషయాలు ఒకటి చేసుకుంటే ఫస్ట్ SH. సో వాట్ ఈస్ SH? ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ కదా. సో ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ ఇక్కడ ఉంది. 1 యూనిట్ రిక్వైర్స్ 2 hours కదా. ఎన్ని యూనిట్స్ కి హవర్స్ ని కంపేర్ చేస్తే మనకి SH వస్తుంది? 3800 యూనిట్స్. 3800 యూనిట్స్ కి అయితే కనుక సో ఎన్ని హవర్స్ ని ఎక్స్పెక్ట్ చేయాలని అంటాను. 7600. రైట్ నా. దీన్ని ఏమంటాం? స్టాండర్డ్ అవర్స్. స్టాండర్డ్ అవర్స్. రైట్ అన్న. సో వాట్ ఇస్ ద స్టాండర్డ్ రేట్? సో రేట్ అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ ఎలా కనుక్కోవాలి? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ హవర్స్. ఎందుకంటే మన హవర్స్ గురించి మాట్లాడతాం కాబట్టి అవర్స్లీ రేట్. ఓకేనా? సో వాట్ ఆర్ ద బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్? 1,20,000. వేరియబుల్ కదా బడ్జెటెడ్. ఫిక్స్డ్ 4 lakhs. ఓకే సారీ సార్. 4 lakhs. వేరియబుల్ మనకు ఇప్పుడు అవసరం లేదు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. డివిజన్. బడ్జెటెడ్ హవర్స్ ఎన్ని నాన్న? 8,000. 8,000. సో అప్పుడు ఎంత అవుతుంది అన్న రేట్? రేట్ పర్ హవర్ 50 సార్. 50 rupees పర్ హవర్ నాన్న. ఓకేనా? రైట్. సో ఇక్కడ నేను మల్టిప్లై చేస్తాను. క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు రాక మనం చేసిన క్యాలిక్యులేషన్ కదా నాన్న. AHER అంటే ఏంటి? యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత? 3,90,000. వాడు ఇచ్చేసరికి కదా నేను డైరెక్ట్ గా రాసేయచ్చు. సో 7,600 ఇంటూ 50 పక్కన ఎంత ఎంతరానా? 3,80,000. రాసేస్తాను. నెంబర్ తెలుసు కాబట్టి. సో దీనిలోకి మల్టిప్లై చేసి రివర్స్ వర్కింగ్ చేయొచ్చు. యాక్చువల్ హవర్స్ మిస్ అవుతుంది. యాక్చువల్ 7,800. సో డివైడ్ చేయాలన్నా 3,90,000 by 7,800. 50 సార్. ఎంతన్నా? 50 rupees అనేది కూడా. ఎస్ సార్. 3,90,000 by 7,800. that equals to 50 rupees. రైట్. సో యాక్చువల్ రేట్ కూడా 50 rupees. ఓకేనా? రైట్. ఎస్ సార్. నెక్స్ట్ బడ్జెటెడ్ హవర్స్. బడ్జెటెడ్ హవర్స్ ఎన్ని? 8,000. 8,000 ఇంటూ స్టాండర్డ్ రేట్ పర్ అవర్ ఎంత? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. 50. ఎంత అవుతుంది అన్న? 4 lakhs.
4 lakhs అది ఆల్రెడీ వాడి ఇచ్చాడన్న బడ్జెట్ ఫిక్స్ అవ్వాలని ఇచ్చాడు కదా 4 lakhs. Yes, sir. రైట్ నెక్స్ట్ ఏహెచ్ చేస్తాను ఏహెచ్ ఎంత 7,800. ఇంటూ ఎస్ఆర్ ఎంత 50. SR 50. రైట్ అప్పుడు ఎంత అవుతుందన్న 3,90,000. సేమ్ 3,90,000 వచ్చిందన్న. రైట్ నెక్స్ట్ పే చేస్తారు పాసిబుల్ హవర్స్. పాసిబుల్ హవర్స్ అంటే ఏంటన్నా ఇందాక రాసాం పాసిబుల్ అవర్స్ అంటే Expected. ఇందాక రాసాంగా ఇక్కడ పిఓ రాసాం పిహెచ్ రాలేదు. సో వాట్ ఇస్ బోత్ ఆర్ సేమ్. సో పాసిబుల్ హవర్స్ అన్నా పాసిబుల్ అవుట్పుట్ అన్నా మనం దీంతో కంపేర్ చేయొచ్చు. పాసిబుల్ హవర్స్ అంటే నాకు సేమ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అన్న మీకు ఏమన్నా దీన్ని Expected hours. Actual days. యాక్చువల్ డేస్ సింపుల్ అన్న. ఎక్స్పెక్టెడ్ హవర్స్ యాక్చువల్ డేస్. రైట్ ఇక్కడ నువ్వే చెక్ చేసుకోవాలి మన డేస్ తో కంపేర్ చేసుకోవాలి. రైట్ Yes, sir. సో ఎలా కంపేర్ చేసుకోవాలి ఇన్పుట్ అవుట్పుట్ లో డేస్ తో కంపేర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఇన్ డేస్ 20. ఎక్స్పెక్టేషన్ 8,000 అవర్స్ కదా ఎన్ని డేస్ కి Yes, sir. 20 days. ఇది ఎక్స్పెక్టేషన్ కదా రిలేషన్. Yes, sir. మరి 21 డేస్ కి అయితే కనుక ఎన్ని అవర్స్ అవుతాయి ఇది రిలేషన్ ఎక్స్పెక్టేషన్. 8,400. సో దిస్ కాల్డ్ పాసిబుల్ అవర్స్ 8,400 అవర్స్. ఓకేనా Yes, sir. రైట్ డేస్ తో కంపేర్ చేస్తాం అంతకు మించి అవుట్పుట్ తో కంపేర్ చేస్తే స్టాండర్డ్ డేస్ తో కంపేర్ చేస్తే పాసిబుల్. రైట్ అన్న. సో ఇంటూ స్టాండర్డ్ రేట్ ఈజ్ 50. 8,400 into 50 4,20,000. 4,20,000. అయిపోయిందా లేదా నెంబర్స్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ లో పెద్ద కష్టాలు ఏమన్నా దీనిలో రెగ్యులర్ గా మనకి చేసిన మోడలే కదా. సో దీన్నే ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ వస్తున్నాయి యూనిట్స్ బేస్ లో కూడా సేమ్ వస్తున్నాయి చెక్ చేసుకో ఏదైనా ఒకటే వస్తుందా. Yes, sir. యాక్చువల్ అవుట్పుట్ వాట్ ఇస్ యాక్చువల్ అవుట్పుట్ Actual. 3,800 యూనిట్స్ Yes, sir. అవునా కదా. Yes, sir. ఆ రేట్ పర్ యూనిట్ ఎంత 50. SR 50. అది హవర్ కదా అన్న హవర్ అది నాకు రేట్ పర్ యూనిట్ ఇప్పుడు యూనిట్స్ లో మాట్లాడుతున్నాం 4 lakhs బై ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ అన్ని 4,000 బడ్జెటెడ్ యూనిట్స్ అంటే ఎంత అవుతుందన్న 100. 100 రూపీస్ అవుతుందన్న పర్ యూనిట్. ఓకేనా. Yes, sir. సో ఇప్పుడు ఇది 100 తో మల్టిప్లై చేస్తాం అప్పుడు ఎంత అవుతుంది చూడు 3,80,000. సో సేమ్ రెండు ఒకటేనే కదా పైన కింద కూడా. Yes, sir. మెథడ్ మారుతుంది అంతే నువ్వు ఎలా చేసినా ప్రాబ్లం బట్ నెంబర్ ఇస్ సేమ్ రైట్. ఇది ఎలాగే సేమ్ అయితే ఇస్తున్నా ఏఓఎస్ $3,800. 102.6. 102.63 అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుందని. ఓకేనా Yes, sir. రైట్ నెక్స్ట్ బడ్జెట్ ఫిక్స్ అవ్వాలి ఎంత అన్న 4 lakhs వాడే ఇచ్చేసాడు ఇది. Yes, sir. మీకు యూనిట్స్ పాయింట్ ఆఫ్ లో కావాలంటే బడ్జెట్ యూనిట్స్ ఎన్ని 4,000 యూనిట్స్ 4,000 యూనిట్స్. Yes, sir. రేట్ పర్ యూనిట్ ఎంత 100 రూపీస్ 100. సరిపోయిందా లేదా 4 lakhs. Yes, sir. వాట్ ఈస్ ఎస్ఓ Standard output. మీనింగ్ Expected output for actual hours. కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రిలేషన్ 1 unit 2 hours ఇది రిలేషన్. Yes, sir. 1 unit 2 hours కదా రిలేషన్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ అవర్స్ అవర్స్ ఎన్ని యాక్చువల్ అవర్స్ ఎన్ని 7,800. 7,800 అయితే ఎన్ని యూనిట్స్ అవుతాయి 3,900. సో 3,900 is known as expected output. Expected output అంటే expected units per actual hours. Right? So the 9 into rate per unit. Already in the convert ఎంత 100. So value 3,90,000. Okay na? So what is meant by PO? Possible output. Expected output for actual days. సేమ్ ఇందాక ఇందాకే PH కనుక్కున్నాము కదా అక్కడ PO కూడా కనుక్కోవచ్చు. సో 20 days కి యూనిట్స్ ఎన్ని అన్న 4,000. 4,000. సో 21 days కి అయితే ఎంత ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 4,200. 4,200 units into rate 100 rupees that equals to 4,20,000. సో నా అబ్జర్వ్ చేస్తే రెండు మ్యాట్రిక్స్ లో వాల్యూస్ ఏంటన్నా సేమ్. Same. సో ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇది ఓకేనా 1,800. రైట్ Yes, అండి. sir. సో ఎవరికైనా సరే రైట్ ఒకసారి మ్యూట్ చేయనా ఒకసారి అందరూ కూడా క్యాలిక్యులేషన్ చేశాను కదా అందరూ క్యాలిక్యులేషన్స్ చూసుకోండి.
నేను చెప్పిన డెఫినేషన్స్ ప్రకారం క్యాలిక్యులేషన్స్ చేశాను. ఈ క్యాలిక్యులేషన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. నెక్స్ట్ మరి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోతాను కదా, సో అందుకని. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెథడ్ కానీ ఏదో ఒక మెథడ్ చేస్తే చాలా, ఎందుకంటే ఏ మెథడ్ లో తీసే వాల్యూస్ ఏం కదా వేరియన్స్ ఏం వస్తుంది, రైట్? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందువల్ల ఏం వచ్చింది అనేది. సో దీని ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ లో వెళ్తాను, ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఈ క్యాలిక్యులేషన్ లో డౌట్? యశ్వంత్ క్యాలిక్యులేషన్స్ అన్ని అర్థమైనయా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో అందరూ కూడా క్యాలిక్యులేషన్స్ అనేవి నోట్ చేయండి. ఇదంతా వర్కింగ్ గ్రౌండ్ అండి. ఒకటి ఇక్కడ మనకి కనిపెట్టాం చూడండి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ అవర్స్, ఇది స్టాండర్డ్ రేట్ పర్ అవర్, ఇది స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్, ఇది పాసిబుల్ అవర్స్, ఇది పాసిబుల్ అవుట్పుట్, ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో 1 2 3 4 5 6 క్యాలిక్యులేషన్స్ చేశాను నేను. సో వర్కింగ్ నోట్స్ 6 క్యాలిక్యులేషన్స్ వర్కింగ్ నోట్స్ ఉండాలి. ప్రతిదీ వర్కింగ్ నోట్ కంపల్సరీగా చేయాల్సిందే, డైరెక్ట్ గా నంబర్ వేయకూడదు. రైట్ మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. యశ్వంత్, యశ్వంత్ నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా నీకు? కొంచెం ఓకే ఓకే ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది అయితే. సాయి కిరణ్ నీకు నాన్న? ఓకే సార్, క్లియర్ గానే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు క్వశ్చన్స్ ఒక్కొక్క ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు జాగ్రత్తగా మీనింగ్ చెప్పాలి ఆలోచించి. ఓకేనా? రైట్, ఫస్ట్ ఓకే వన్ సార్. ఫిక్స్డ్ ఓవర్ వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వేరియన్స్ ఏంటి అన్న? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. రైట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ట్ వేరియన్స్? 1 - 2 సో వాట్ ఈస్ 1? SHSR. అండ్ ఫస్ట్ మనం యూనిట్స్ బేస్ లో చేద్దాం నన్ను క్యాలిక్యులేషన్స్, ఎందుకంటే అప్పుడు నీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది మీనింగ్. ఓకేనా? సో యూనిట్స్ బేస్ లో ఫార్ములా చెప్పు. AOSR. AOSR మైనస్ 2 అంటే AOAR. AOAR, రైటా? AOAR, రైట్. సో అబ్జర్వ్ చేయి, AOSR మైనస్ AOAR. సో AOR అంటే యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, ఇదేంటిది స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ ఇస్ నోన్ యాజ్ కాస్ట్ వేరియన్స్, అంతేనా? Yes sir. అయితే ఇప్పుడు నువ్వు దీనిలో అబ్జర్వ్ చేయాలి, రెండిట్లోని కామన్ పాయింట్ ఏముందో చూడు. ఏవో కామన్ తీస్తే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SR and AR. రైట్. సో దీన్ని నువ్వు ఓవర్ హెడ్ చాప్టర్ లో మనం నేర్చుకున్నాను, బాగా గుర్తెచ్చుకో. ఓవర్ హెడ్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఓవర్ హెడ్ ని కస్టమర్ కి ఎలా చార్జ్ చేస్తాం? Predetermined rate. కాదు మన ప్రీ డిటర్మైన్డ్ రేట్, కరెక్ట్ గా అబ్జార్ప్షన్ ఫార్ములా చెప్పు. Predetermined rate into number of units. యాక్చువల్ బేసిస్. Yes sir. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిస్ యూనిట్స్ తీసుకున్నాం కదా, యాక్చువల్ యూనిట్స్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఓకేనా? AOSR is known as actual units into predetermined rate. This is called absorption. Yes sir. ఓకేనా? అంటే కస్టమర్ కి నేను ఎంత రేట్ కనుక్కున్నానో అబ్జర్వ్ చేయాలి. రేట్ ఎంత రేట్ ఫిక్స్ చేసుకున్నాను నేను? 50 రూపీస్ పర్ యూనిట్ చార్జ్ చేద్దాం. 100 రూపీస్ పర్ యూనిట్ చార్జ్ చేద్దాం అనుకున్నాను. కనబడుతుందా నాన్న? Yes sir. 100 రూపీస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి 100 ఎలా కనుక్కున్నాను? 4 lakhs ఫ్యూచర్ లో ఓవర్ హెడ్ అవ్వచ్చు ఎక్స్పెండిచర్.
4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను నేను ఫ్యూచర్ లో అని బిగినింగ్ లో ఎక్స్పెక్ట్ చేశాను, అవునా కదా? Yes, sir. ఈ రెండు ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి 100 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశాను, అవునా కదా? Yes. 100 రూపీస్ అనుకుని కస్టమర్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్ కి కస్టమర్ కి చార్జ్ చేశాను, అవునా కదా? Yes, sir. సో కస్టమర్ కి ఎంత చార్జ్ చేశాను దీన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఏమంటే సార్ 3,80,000 కస్టమర్ కి చార్జ్ చేశాను. Yes. మరి యాక్చువల్ గా ఎంత అయింది ఖర్చు నాకు? 3,90,000. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది ఖర్చు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది ఖర్చు. 1 సెకండ్. రైట్, నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను సాయి కిరణ్. సో ఏఓ ఇంటూ ఎస్ఆర్ అంటే దీన్ని ఏమంటాం మనం? అబ్జార్బ్ చేస్తాం మన కస్టమర్ కి. ఇదేమో ఏఓఆర్ అంటే యాక్చువల్ గా ఇంకర్ అయిందని. అబ్జార్బ్ చేసిన దానికన్నా యాక్చువల్ గా ఇంకర్ అయింది ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది. సో ఇలా ఎక్కువ అవడాన్ని మనం ఏమంటాం? Over absorption. వెరీ గుడ్ అండి. కాన్సెప్ట్ గుర్తుందా మనకి? ఓవర్ హెడ్ లో ఓవర్ అబ్జార్ప్షన్ అంటాం కదా. సో ఓవర్ అబ్జార్ప్షన్ రిఫర్స్ టు ఓవర్ హెడ్ ఇంకర్డ్, యాక్చువల్లీ ఇంకర్డ్ ఈజ్ మోర్ దాన్ ది అబ్జార్బ్డ్. Yes, sir. ఓకేనా? సో నేను ఓవర్ హెడ్ ఎక్కువ, నేను దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ 3,80,000 మైనస్ 3,90,000. Sir, under absorption అవ్వదా సార్? ఏందన్నా? Under absorption అవుతుందేమో సార్. అబ్జార్ప్షన్ తక్కువ, సారీ అండర్ అబ్జార్ప్షన్, సారీ Yes, sir. అబ్జార్ప్షన్ తక్కువగా చేస్తాం, అండర్ అబ్జార్ప్షన్. Yes, sir. సో అబ్జార్ప్షన్ 3,80,000 యాక్చువల్లీ 3,90,000 కదా. సో అనుకున్న దానికన్నా ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ చేసిన తక్కువ కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ అండర్ అబ్జార్ప్షన్. సో అండర్ అబ్జర్వ్ చేస్తే నేను తక్కువ చార్జ్ చేస్తే నాకు లాస్ అన్నా ప్రాఫిట్? Loss. కస్టమర్ కి నేను 3,90,000 యాక్చువల్ గా ఇంకర్ అయ్యా. అబ్జర్వ్ చేద్దాం అనుకుని 3,80,000 అబ్జర్వ్ చేశా, కానీ యాక్చువల్ గా 3,90,000 ఇంకర్ అయ్యా. అంటే అనుకున్న దానికన్నా తక్కువ అబ్జర్వ్ చేస్తే లాస్ కింద అన్వేషణకి. అదే ఇక్కడ వచ్చింది అడ్వర్స్. ఓకేనా? Okay, sir. ఇది అర్థమైందన్న పాయింట్ నెంబర్ 1 ఫస్ట్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అంటే ఇట్ ఈస్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ రిఫర్స్ టు అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఎనీ డౌట్స్? సాయి కిరణ్ క్లియర్ కదా? నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళనా? Yes, sir. అది చెప్పు, నువ్వే చెప్పు. సో అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్, ఇక్కడ జరిగిన అండర్ అబ్జార్ప్షన్ కి రీజన్ ఏంటి? ఇక్కడ జరిగిన అండర్ అబ్జార్ప్షన్ కి రీజన్ రేటా అవుట్పుటా? రెండు సార్. లేదు నన్ను ఓన్లీ రేట్. ఏవో సేమ్ కదా రెండిట్లో? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్. ఎస్ఆర్ ఈజ్ రీజన్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఈజ్ రీజన్ కదా. Yes, sir. ఎక్స్పెక్టెడ్ రేట్ వల్లే కదా నాకు ఈ వేరియన్స్ వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్పు? Budgeted fixed overhead by budgeted output. అంతే కదా, ఇది అవుట్పుట్ బేస్ లో మారుతాం కాబట్టి బడ్జెట్ ఫిక్స్ అవుట్పుట్. అంటే నేను ఎస్ఆర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అయింది కాబట్టి నాకు అండర్ అబ్జార్ప్షన్ జరిగింది. కానీ ఎస్ఆర్ రాంగ్ అవడం అంటే రెండు ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయినాయి. ఏమేంటి ఎక్స్పెక్టేషన్స్? Budgeted fixed overhead, budgeted output. నేను రెండు రాంగ్ ఎస్టిమేట్ చేశాను కదా నాన్న. Yes, sir. రైట్. ఈ రెండింటిని రాంగ్ ఎస్టిమేట్ చేశాను కాబట్టి వీటికి రెండు పేర్లు పెడతాం మనం. ఓకేనా? ఫస్ట్ వాళ్ళకి నువ్వు అన్నావు ఏంటిది? ఎక్స్పెండిచర్ కదా అనేది బడ్జెటెడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెండిచర్ రాంగ్ అయింది కాబట్టి దీని పేరు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. ఓకేనా? ఫార్ములా చెప్పి ఎక్స్పెండిచర్ వేరియన్స్ కిందకి ఏం చెప్పుకున్నాం? Three minus two. ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఫార్ములా 3 minus 2. 3 అంటే BOS, sir. అంటే బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కదా. Overhead. Yes, sir. 2 అంటే Actual fixed overhead. రైట్. నువ్వు దీని పాయింట్ ఆఫ్ వ్యూ లో BOSR అని కట్టినా BHS అని కట్టినా నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? క్యాలిక్యులేషన్ నాట్ అన్ ఇష్యూ. సో బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఓవర్ హెడ్ అనుకున్న దాన్ని యాక్చువల్ గా అయిన దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని చూడు. ఏఓఎస్ అంటే యాక్చువల్ ఫిక్స్ ఓవర్ హెడ్ ఎంత ఖర్చు అయింది? 3,90,000. కానీ ఎక్స్పెక్ట్ చేసిన ఓవర్ హెడ్ ఎంత? 4 lakhs. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక రీజనే కదా, మరి నేను అనుకున్న దాని ఖర్చు ఓవర్ హెడ్ అవ్వలేదు కదా.
ఫిక్స్డ్ ఓవర్ Yes, హెడ్. sir. కాబట్టి అవును. దీన్ని మనం ఏమంటాం? Expense. ఎక్స్పెండిచర్ అంటాం. మీనింగ్ అర్థమైందా? Yes, sir. సో బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే వాల్యూ ఎంత? 4 lakhs. 4 lakhs. యాక్చువల్గా ఎంత ఖర్చు అయింది? 3,90,000. సో నేను అనుకున్న దానికన్నా తక్కువ అయింది కదా నా ఖర్చు. Yes, sir. ఫార్ములా అడ్రస్ ఖర్చు తగ్గితే Favorable, sir. Favorable, ఖర్చు sir. తగ్గితే ఫేవరబుల్. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా అనేది క్లియర్ కదా? Yes, sir. చూడండి, ఒక రీజన్ ఎక్స్పెండిచర్, ఇంకో రీజన్ ఏంటి? Output. యూనిట్. సో అందుకే ఇంకొక దాని పేరునైనా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే అవుట్పుట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్? 1 minus 3. వాట్ ఈస్ 1? Standard. యూనిట్స్ పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుతున్నాం. AOS, sir. -3 BOS, sir. BOS. సో రెండిట్లో కామన్ పాయింట్ అబ్జర్వ్ చేయి. Yes, sir. AO minus BO. BO. It's the difference between units. Yes, That sir. is called volume. Okay na? So one value on the 3,80,000. 3 value 1 minus 3 anta 4 lakhs. Budget output is budget fixed overhead is 4 lakhs. So the reason for 20,000 is adverse వచ్చిందని ఎందుకు అబ్జర్వ్ చేయాలి. ఏవో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను నేను? 3,800. ఎన్ని యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాను? 4,000. 4,000 అనుకుని నేను ఎన్ని తక్కువ ప్రొడ్యూస్ చేశాను? 200. సో 200 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేయకపోతే నాకు లాస్ కదా. Yes, sir. నేను 4,000 యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేసి 3,800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అంటే నేను 200 యూనిట్స్ అండర్ ప్రొడ్యూస్ కదా. ఈ 200 యూనిట్స్ ని అండర్ ప్రొడ్యూస్ చేయడం వల్లే నాకు ఏమొచ్చింది? నాకు అడ్వర్స్ వేరియన్స్ వచ్చింది. మీనింగ్ అర్థమైందా నాన్న? Yes, sir. రైట్, జాగ్రత్తగా అర్థం మళ్ళీ వస్తే చెప్తున్నాను. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ లో ఫస్ట్ పాయింట్ మీనింగ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఫస్ట్ కస్టమర్ కి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం, యాక్చువల్ కి ఎంత ఖర్చు. సో కస్టమర్ కి మనం ఎక్కువ లేదా తక్కువ ఛార్జ్ చేస్తాం, దాన్ని మనం అంటాం అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ అంటాం. అదే 1-2 ఫార్ములా. ఇది మనం ఆల్రెడీ ఓవర్ చాప్టర్ లో నేర్చుకున్నాం, ఎందుకు అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది అనేది డిస్కస్ చేసాం. ఈ అండర్ అబ్జార్ప్షన్ జరిగింది ఇక్కడ క్వశ్చన్ లో. నేను తక్కువ కస్టమర్ ఛార్జ్ చేసాను కాబట్టి అడ్వర్స్ వచ్చింది. ఎందుకు నేను తక్కువ ఛార్జ్ చేశాను అంటే 2 రీజన్స్ అండి. ఎందుకంటే ఒకటి ఎక్స్పెండిచర్ ఎక్స్పెక్ట్ చేశాను, ఆ ఎక్స్పెండిచర్ రీజన్ అయినా ఎస్ఆర్ ఇద్దరు రీజన్ అన్నా కదా. ఈ ఎస్ఆర్ లో ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ రాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను, అవుట్పుట్ రాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ 4 lakhs అవుతుంది అని అనుకుంటే 3,90,000 అయింది. ఇక్కడ బాగానే ఉంది, అనుకున్న దానికంటే తక్కువ అయింది, ఫేవరబుల్. అయితే యూనిట్స్ నేను అనుకున్నాను 4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా, బట్ యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసింది 3,800. సో యూనిట్స్ విషయంలో అయితే నేను అడ్వాన్స్ గా ఉన్నాను. ఈ నెట్ ఎఫెక్ట్ 10,000 అడ్వాన్స్ వచ్చింది. ఓకేనా? Yes, sir. రైట్ నాన్న, ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫస్ట్ బేసిక్ 3 క్యాలిక్యులేషన్స్. రైట్, సాయి కిరణ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్తాను. నెక్స్ట్ ఎవరు అడుగుతాం? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మనం మాట్లాడేది. లోకేష్ అడుగుదాం. సార్ లోకేష్, ఇక్కడ దాకా 3 పాయింట్స్ క్లియర్ అయినా? ఇది ఎస్ సార్. ఈ 3 పాయింట్స్ నీకు బేసిక్ కాన్సెప్ట్స్ లింక్ అయ్యి వచ్చింది, అర్థమవుతుంది కదా? ఎస్ సార్. రైట్ లోకేష్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. నేషన్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంది? 4,000 సార్. 4,000. ఎన్ని ప్రొడ్యూస్ చేసింది? 3,800. సో అనుకున్నటువంటి యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి రీజన్స్ జనరల్ గా ఏముంటాయన్న? ఏ ఆర్గనైజేషన్ అయినా 4,000 యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఇయర్ బిగినింగ్ లో 3,800 చేయడానికి గల రీజన్ ఏంటి? రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇన్సఫిషియంట్ రా మెటీరియల్స్. రైట్, ఫస్ట్ థింగ్ రా మెటీరియల్ ఇన్సఫిషియన్సీ కాదు. ఇక్కడ నేను మాట్లాడుతుంది యూనిట్స్ ప్రొడక్షన్ కి అన్ని ఉన్నాయి నా దగ్గర అవైలబిలిటీ. నా దగ్గర అన్ని అవైలబిలిటీ, రా మెటీరియల్ ఉంది. రైట్, ఇంకా రా మెటీరియల్ కావాల్సి ఉంది నీకు. రా మెటీరియల్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఎక్కడేం చెప్పలే. ఇంకా టైం ఒక రీజన్. టైం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి డేస్ ఎన్ని? 20 సార్. ఎన్ని రోజులు పనిచేసావు? 21. నువ్వు ఎక్కువ రోజులు పనిచేస్తే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి కదా నాన్న.
అంటే నువ్వు ఎఫిషియన్సీ తక్కువ ప్రొడ్యూస్ చేసావు ఎక్కువ ప్రొడ్యూస్ చేసావా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ సార్. 200 యూనిట్స్ డౌన్ అయింది ఓకేనా అడ్వర్స్ వచ్చింది తక్కువ ప్రొడ్యూస్ చేసాం సో ఒక రీజన్ నువ్వు చెప్పే రీజన్ వల్ల అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి ఓకేనా రైట్ మరి తక్కువ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ చేయండి మరి ఎఫిషియన్సీ Efficiency. డౌన్ ఎఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను లేబర్ ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలను వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆటోమేటిక్ యూనిట్స్ ఏమవచ్చు తగ్గచ్చు తగ్గిపోతుంది. కదా సో లేబర్ యొక్క ఎఫిషియన్సీ నా దగ్గర ఉన్న కెపాసిటీ నేను పనిచేసే డేస్ ఈ 3 విషయాల మీద నా యొక్క వాల్యూమ్ అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పడమే 3 వేరియన్స్ ఓకేనా నువ్వు అబ్జర్వ్ చేయి ఫస్ట్ నువ్వే చెప్పు పేరు లేదు ఆల్రెడీ ఇందాక ఫామ్ చెప్పాను ఫస్ట్ ఏంటి ఫిక్స్ ఓవర్ హెడ్ కెపాసిటీ సో ఫార్ములా చెప్పు కెపాసిటీ వేరియన్స్ 4 - 5 క్యాలెండర్ ఉంది కాబట్టి నువ్వు దాని ప్రకారం ఫార్ములా చెప్పాలి 4 - 5 వాట్ ఈస్ 4 AHSR. హవర్స్ లో కాదు మనం మాట్లాడుతుంది దేనిలో ఓకే యూనిట్స్. ఇక్కడ యూనిట్స్ గురించే కదా మాట్లాడుతున్నాం యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి SOSR. SOSR ఓకే మైనస్ POSR. BOSR రైట్ రెండిట్లో కామన్ పాయింట్ ఏముంది ఫైనాన్స్ సారీ POS PO కదా 5 అంటే yes sir POSR. SR నేను కామన్ తీస్తే డిఫరెన్స్ ఏంటి SO - PO. కదా సో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన అంటే స్టాండర్డ్ అవుట్పుట్ అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ Actual యాక్చువల్ output. అవర్ Yes. PO అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ యాక్చువల్ డేస్ Yes sir. అర్థమవుతుంది దానికి రైట్ నీకు ఇంటర్లేషన్ పోనీ హవర్స్ లో మాట్లాడుకోండి హవర్స్ లో అర్థమవుతుంది ఇంకా ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ హవర్స్ లో చెప్పు హవర్స్ లో అయితే ఇదే ఫార్ములా ఏమని చెప్తావు AHSR - PHSR. Sir. AHSR మైనస్ PHSR. కాదు నన్ను హవర్స్ లో హవర్లీ రేట్ కామన్ తీస్తే ఏమేమి డిఫరెన్స్ అన్న ఏహెచ్ కి పిహెచ్ హవర్స్ ఏహెచ్ అంటే Actual hours 7. వర్క్ యాక్చువల్ వర్క్ ఓకేనా పిహెచ్ అంటే PH అంటే expected hours for actual output. కాదు యాక్చువల్ డేస్ Yes sir. Actual days. రైట్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ డేస్ ప్రకారం నువ్వు కౌంట్ చేసావు ఆల్రెడీ పిహెచ్ ఎన్ని హవర్స్ వచ్చిందో చూడు 8,400 అవర్స్ కదా Yes sir. అర్థమవుతుందా అంటే దీని అర్థం ఏంటి ఆర్గనైజేషన్ అనుకుంది 21 డేస్ నేను ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఆలోచించి ఏం మాట్లాడుతున్నాను 21 డేస్ కష్టపడి పని చేస్తే ఎన్ని అవర్స్ పని చేయొచ్చు ఎస్టిమేట్ చేసింది లోకేష్ 21 డేస్ ఆర్గనైజేషన్ కష్టపెడితే ఎన్ని అవర్స్ ఎక్స్పెక్ట్ చేసింది పని చేయొచ్చు అని 4,200 sir. 8,400 Yes. కానీ 1 యూనిట్ కి 2 అవర్సా Yes sir. 21 డేస్ వర్క్ చేసిందా పాసిబుల్ అవర్స్ ఇందాక నేను క్యాలిక్యులేట్ చేశాను మర్చిపోయా ఇదిగో పాసిబుల్ అవర్స్ 20 డేస్ కి 8,000 అవర్స్ ఎక్స్పెక్టేషన్ అవునా కదా మరి 21 డేస్ అయితే నీ ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం ఎన్ని అవర్స్ పని చేయొచ్చు 8,400. 8,400 అవర్స్ నీ కెపాసిటీ ఉంది కదా నిజంగా 21 డేస్ వర్క్ చేసావు కాబట్టి ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీ ఎంత 8,400. 8,400 కెపాసిటీ ఉంటే నువ్వు ఎంత కెపాసిటీ వాడుకున్నావు యాక్చువల్ అవర్స్ ఎంత 7,800. అంటే నువ్వు తక్కువ కెపాసిటీ వాడావు ఎక్కువ కెపాసిటీ వాడావు తక్కువ. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నేను కెపాసిటీని తగ్గించితే నా అవుట్పుట్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది చెప్పు తగ్గుతుంది. అంటే ఈ తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్ కెపాసిటీ వేరియన్స్ మీనింగ్ అర్థమవుతుందా సో ఈ కెపాసిటీ వల్ల నాకు ఎంత తగ్గిందో నువ్వు క్యాలిక్యులేట్ చేయి సో 4 - 5 వాట్ ఈస్ ద 4 నెంబర్ వాల్యూ 3,90,000 sir. 3,90,000 అంతేనా Yes sir. 3,90,000 minus what is 5 4,20,000. so difference 30,000 అడ్వాన్స్ వచ్చిందా పాస్ట్ వచ్చిందా చూడు adverse. అడ్వాన్స్ ఎందుకు వచ్చింది చెప్పు రీజన్ ఎఫిషియన్సీ తగ్గింది. ఎఫిషియన్సీ కాదు నేను ఎక్స్పెక్ట్ చేసిన కెపాసిటీ నా కెపాసిటీ 21 రోజులకి నా కెపాసిటీ 8,400. కానీ నేను యాక్చువల్ గా ఎన్ని అవర్స్ మాత్రమే నా కెపాసిటీ యూటిలైజ్ చేసుకున్నాను
7,800. మరి నేను తక్కువ అవర్స్ కెపాసిటీ యూటిలైజ్ చేసుకుంటే నేను యూనిట్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తానా లేదా? Yes, sir. అంటే నా యూనిట్స్ తగ్గాయా లేదా? Yes, sir. తగ్గితే అడ్వర్సే కదా? Yes, sir. తీసుకోవాలి అడ్వర్స్ వేరియన్స్. సార్ ఎన్ని యూనిట్స్ ఎఫెక్ట్ అయినాయి? ఓవరాల్ గా 200 వల్ల కెపాసిటీ వల్ల ఎన్ని యూనిట్స్ ఎఫెక్ట్ అయ్యి చెప్పొచ్చు. నీకు అడ్వర్స్ 30,000 వచ్చిందన్న, ఒక యూనిట్ కి రేట్ ఎంత? స్టాండర్డ్ రేట్ ఒక యూనిట్ స్టాండర్డ్ రేట్ ఎంత? 100 రూపీస్ కదా. అంటే 30,000 by 100 300. అంటే ఎన్ని యూనిట్స్? 300. అంటే నా కెపాసిటీ వల్ల నాకు 300 యూనిట్స్ ఏమైనా తగ్గినాయి. సార్ నిజంగా అయితే 200 తగ్గినాయి, కెపాసిటీలో 300 తగ్గినాయి, మిగతా రీజన్స్ వల్ల పెరిగి ఉండొచ్చు. అర్థమైందా ఏం చెప్పాను నేను? Yes, sir. నా కెపాసిటీ వల్ల ఎన్ని యూనిట్స్ తగ్గాయి? 300. బట్ ఓవరాల్ గా అయితే ఇక్కడ ఎంత చూపిస్తుంది? 200. అంటే ఇంకా రీజన్స్ ఉన్నాయి కదా నాన్న. ఒక రీజన్ చెప్పాము అంతే, ఇంకొక రీజన్ చెప్పు ఇప్పుడు. నెక్స్ట్ రీజన్ ఏంటి? Efficiencies. చూడు నువ్వే ఆలోచించి ఎఫిషియన్సీ వెన్స్ ఫార్ములా చెప్పు. Efficiency formula 1 minus 4, sir. వాట్ ఈస్ 1? హవర్స్ బేస్ లో చెప్పినా నీకు బాగా అర్థమవుతుంది. SHS, sir. రైట్. 4.4 ఫార్ములా. AHS, sir. సో కామన్ పాయింట్. Yes, sir. సో నీకు ముందే చెప్పాను నేను, ఎక్స్పెక్టెడ్ హవర్స్ అండి, యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. అంటే ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఎస్హెచ్ అంటే ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. హవర్స్ ని కంపేర్ చేసినప్పుడు యూనిట్స్ ఏముంటాయి, దాని ఎఫిషియన్సీ అంటాం కదా. Yes, sir. రైట్. ఇప్పుడు ఆలోచించు, ఆర్గనైజేషన్ ఎన్ని అవర్స్ ని ఎక్స్పెక్ట్ చేసిందన్న, ఎక్స్పెక్టెడ్ హవర్స్ ఎస్హెచ్ యాక్చువల్ అవుట్పుట్ కి సేమ్ అవుట్పుట్. అంటే ఆర్గనైజేషన్ 3,800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ ని ఎక్స్పెక్ట్ చేసింది? 7,600 అవర్స్ ఎక్స్పెక్ట్ చేసింది కదా వర్క్ చేస్తే. 7,600 అవర్స్ వర్క్ చేసి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంది? సో ఒకసారి మళ్ళీ చెప్పండి. 7,600 అవర్స్ ని ఎక్స్పెక్ట్ చేసిందా? Yes, sir. 7,600 అవర్స్ ని ఎక్స్పెక్ట్ చేసి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంది? 4,000, sir. 3,800 కదా. జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్తున్నా. 4,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేద్దాం కానీ ఎన్ని అవర్స్ తో? 8,000 తో. నేను అడుగుతుంది ఏంటి, 7,600 అవర్సే కదా యాక్చువల్ అవుట్పుట్. Yes, sir. అంటే ఈ అవుట్పుట్ కోసం ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్ చేసిన అవర్స్ ఎన్ని? 7,600. మరి ఇప్పుడు 7,600 అవర్స్ లో వర్క్ 3,800 అవర్స్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు ఎన్ని అవర్స్ తీసుకున్నావు? 7,800. నేను అవర్స్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా సేమ్ అవుట్పుట్ గా. 7,800 అవర్స్ ఎంత అవుట్పుట్ వచ్చింది? 3,800. సేమ్ 3,800 అవర్స్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది 7,600, కానీ అనుకునే దానికన్నా అవర్స్ పెరిగాయి తగ్గాయా? పెరిగేసి. అంటే నేను చెప్పిన 3,800 అవుట్పుట్ కి ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నువ్వు ఎక్కువ అవర్స్ ని యూజ్ చేస్తే నువ్వు ఎఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్? Inefficiency. సో అంటే దీని అర్థం నీకు ఇన్ఎఫిషియన్సీ వస్తుంది, అంటే నీకు రేషియో వస్తుందన్నా అడ్వర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 వాల్యూ చెప్పంత? 3,80,000. సో -4 ఎంత? 3,90,000. 3,90,000. సో పెరిగిందా తగ్గిందా అబ్జర్వ్ చేయి నువ్వే. తగ్గింది. తగ్గిందని 10,000 అని అడ్వాన్స్. ఓకేనా? పెరిగింది 3,90,000 నా ఎక్స్పెక్టెడ్ నా. సో నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో, దీని యూనిట్స్ లోకి నీకు మారుస్తాను. 10,000 by 100 కదా పర్ యూనిట్ రేట్. అంటే దీని వల్ల ఎన్ని యూనిట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? 100 యూనిట్స్ డౌన్. నేను ఎఫిషియన్సీ జాగ్రత్తగా నేను మారుతున్నాను. 3,800 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి 7,600 అవర్స్ వాడాలని ఎక్స్పెక్ట్ చేశా. కానీ అదే 3,800 యూనిట్స్ 7,800 అవర్స్ వాడి నువ్వు వర్క్ చేసావు. అంటే నువ్వు ఆర్గనైజేషన్ చెప్పిన దానికన్నా లేబర్ ఎక్కువ టైం పనిచేస్తుంది. అంటే ఆర్గనైజేషన్ చెప్పిన దానికన్నా ఎక్కువసేపు పనిచేస్తే దాన్ని మన లేబర్ గ్రేట్ లేబర్ అని ఎక్స్ట్రాడినరీ లేబర్ అంటావా మన వాళ్ళే? లేదు కదా. సో దే ఆర్ ఇన్ఎఫిషియెంట్ లేబర్. అంటే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం వర్క్ చేయకపోవడం వల్ల నా యూనిట్స్ తగ్గిపోయాయి. మా అర్థమవుతుందన్నా? అంటే ఓవరాల్ గా కెపాసిటీ వల్ల 300 యూనిట్స్ లాస్ అయ్యాను, హవర్స్ వల్ల ఎఫిషియన్సీ వల్ల 100 యూనిట్స్ లాస్ అయ్యాను. మొత్తం ఎన్ని యూనిట్స్ లాస్ అయ్యాను అన్న? 400 యూనిట్స్ లాస్ అయ్యాను ప్రజెంట్. కానీ ఇంకొక రీజన్ ఉంది నాన్న, లాస్ట్ రీజన్ నాన్న. ఏంటి ఆ రీజన్?
క్యాలెండర్. మనం ఏమన్నది క్యాలెండర్ వేరియన్స్. సో వాట్ ఇస్ ద క్యాలెండర్ వేరియన్స్ ఫార్ములా? 5 minus 3. So what is 5 minus 3? What is 5? PHSR. POSR. Okay, SH అన్న పని. PHSR. Okay. Minus 3. BHSR. But SR కామన్ తీసుకుని అబ్జర్వ్ చేయి. PH minus BH. ఓకేనా? సో వాట్ ఆర్ ద పాసిబుల్ హవర్స్? అంటే ఎన్ని రోజులకి? పాసిబుల్ హవర్స్ అనే క్యాలిక్యులేషన్ ఎన్ని రోజులు క్యాలిక్యులేట్ చేస్తాం? 20 days. 21 days. Actual days. Possible hours is calculated for actual days. కదా? సో యాక్చువల్ డేస్ కింద నేను క్యాలిక్యులేట్ చేశాను. అబ్జర్వ్ చేయి. 20 days కి 8,000 అయితే 21 days కి ఎన్ని అవర్స్ అని అంటే నేను ఇందాక ఏం చెప్పాను? 8,400. అంటే ఆర్గనైజేషన్ నిజంగా 21 days వర్క్ చేసిందా చేయలేదా? చేసింది సార్. అంటే ఎన్ని అవర్స్? 8,400. 8,400 అవర్స్ వాడాలని. కానీ కంపెనీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎంత జరిగింది? 8,000 కదా. మా అర్థమవుతుందా? సో 8,400 అవర్స్ వాడాలి. 8,000 అవర్స్ వాడాలని అవర్స్ తగ్గించా. ఓకేనా? సో నేను 21 days ప్రకారం చూస్తే 8,400 వాడాలి. నేను 20 days కే ఎస్టిమేట్ చేశాను కాబట్టి 8,000 అవర్స్ నేను కంపేర్ చేశాను. సో నేను అబ్జర్వ్ చేయడం. సో వాల్యూ 5 ఎంత వచ్చిందా? 4,20,000. 4,20,000 minus 3. 4 lakh. 4 lakhs. There is a possibility. Possible ఎంతనా? 20,000 favorable. 20,000 favorable. అర్థమైందా ఇది? 20,000 favorable division 100. 200. 200 units increase. Favorable అంటే ఇంక్రీజ్ అయింది. అంటే నా కెపాసిటీ, నా క్యాలెండర్ వల్ల నా యూనిట్స్ పెరిగాయి. అంటే ఎక్కువ వచ్చేసాను కదా. అర్థమవుతుంది. 1 day నేను ఎక్కువ వచ్చేసాను తక్కువ వచ్చేసానా? ఎక్కువ సార్. నువ్వు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఒక రోజు ఎక్కువ పని చేస్తే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో యూనిట్స్ పెరగాల తగ్గాల? పెరగాలి. పెరిగాయి అనమాట. సో నువ్వు ఎక్కువ రోజులు పని చేయడం వల్ల నాకు ఏమైందన్నా పెరిగింది. నా యూనిట్స్ ఎన్ని పెరిగాయి? 200. సో ఒక రోజు ఎక్కువ వల్ల 200 యూనిట్స్ పెరిగాయి. ఎఫిషియన్సీ వల్ల 100 యూనిట్స్ తగ్గాయి. కెపాసిటీ వల్ల 300 యూనిట్స్ తగ్గాయి. నెట్ ఎఫెక్ట్ 3 కలిపి ఎన్ని యూనిట్స్ తగ్గాయి? 200. మీనింగ్ అర్థమవుతుందన్నా? సో జాగ్రత్తగా సో నోట్ చేయండి. 3 ఫార్ములాస్ కి మీనింగ్ ఇది. సో ఎఫిషియన్సీ 3 వేరియన్సెస్ కి మీనింగ్ ఇది నాన్న. సో జాగ్రత్తగా నోట్ చేయండి. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాకు. యశ్వంత్ అడిగే క్వశ్చన్ అర్థమైందా? నీ పాయింట్స్ అన్ని ఫార్ములా ఎక్స్ప్లెనేషన్. Yes, sir. రైట్. నెక్స్ట్ కౌశిక్. Aksha Jain. Yes, sir. Right, man. Very good. Nirmal. Right, very good. Nirmal. Yes, sir. Right, thank you. సో నోట్ చేసుకున్నాను అందరూ జాగ్రత్తగా క్యాలిక్యులేషన్. సో ఇది ఇలా ఆలోచించాలన్న. ఇవన్నీ ఆలోచించి మనం సాల్వ్ చేయాలి. సో ఇంత టైం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు. సో మనం కాన్సెప్ట్ తెలియాలి, దాంతో పాటుగా మనకు తెలియాల్సిన విషయం ఫాస్ట్ గా నెంబర్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్ అండ్ ఈజీ వే. సో దీనిలో నెంబర్ క్యాలిక్యులేషన్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఎనీ 1 మెథడ్ 5 అవర్స్ కానీ యూనిట్స్ కానీ టెక్నిక్స్ అండ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోగలిగితే 5 minutes లో అయిపోతుంది సమ్. కరెక్ట్ గా స్పీడ్ గా చేస్తే 16 మార్క్స్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. రైట్. సో కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను.
రైట్ నా? సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేయండి. క్వశ్చన్ నెంబర్ 7 మనం ఆల్రెడీ 6 వరకు లాస్ట్ క్లాస్ లోనే కంప్లీట్ అయిపోయింది. సో 6 వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది 7th క్వశ్చన్. జస్ట్ ఇక్కడ ఉన్న చదువుతున్నానన్నా దీనిలో ఏం చేయాలి ఏంటని నువ్వు ఆలోచించి చేయాలి. క్వశ్చన్ లో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇచ్చాడు, యాక్చువల్ బడ్జెట్ ఇచ్చాడు, యాక్చువల్ ఇచ్చాడు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్. అలా యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ బడ్జెటెడ్ యూనిట్స్ ఇచ్చాడు, యాక్చువల్ యూనిట్స్ ఇచ్చాడు. స్టాండర్డ్ టైం ఫర్ 1 యూనిట్ బడ్జెటెడ్ 1 యూనిట్ కి 2 అవర్స్ అన్నా. సో యాక్చువల్ లో అలా ఏమి స్టాండర్డ్ రిలేషన్ ఉండదు. యాక్చువల్ గా ఏం జరుగుతుంది, యాక్చువల్ అవర్స్ ఎన్ని వర్క్ చేసాం, 16,000 అవర్స్ వర్క్ చేసాం. సో దీన్ని బట్టి కావాలంటే బడ్జెట్ అవర్స్ కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లం నాట్ ఎ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ లో ఏం లేదు అబ్జర్వ్ చేస్తే. ఇంతకు ముందు క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి. Sir. ఏం లేదని క్వశ్చన్ కి ఇంతకు ముందు క్వశ్చన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డేస్ ఇవ్వలేదు సార్. డేస్ ఇవ్వలేదు. సో డేస్ ఇవ్వనప్పుడు దీనిలో ఏ వేరియన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలెండర్ డేస్. క్యాలెండర్ ఉండదు. క్యాలెండర్ లేనప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, సేమ్ ఫార్ములాస్ లో సో మనం ఏం చేయాలి. సో ఇక్కడ 4 - 3 ఇస్ ద కెపాసిటీ వేరియన్స్ మారిపోద్ది. ఇంకా 4 - 5 అనే పాయింట్ ఉండదు. ఓకేనా? ఎస్ సార్. మీరు చేస్తారండి మరి. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 7 మీరు వర్క్ చేయాలని ఇంట్లో. క్వశ్చన్ నెంబర్ 7 వర్క్ చేయండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. సో ఇంకా క్వశ్చన్ నెంబర్ 8 పెండింగ్ ఉంది, తర్వాత చూద్దాం. 9 ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ చేసేసాం. సో అందరూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకోండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ 4 తర్వాత చేద్దాం నాన్న. 5 నుంచి 5 చేయాలి. 6. సో 5 ఇప్పుడు నేను చెప్తానా జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. 6 ఇప్పుడు సేమ్ మోడల్ అన్న, మనం ఇప్పుడు చేసిన మోడల్ కాబట్టి 6 వర్క్ చేయాలి. 6 కూడా వర్క్. క్వశ్చన్ నెంబర్ 6 వరకు. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ లో 6 అన్న, ఇలిస్ట్రేషన్స్ లో 7th క్వశ్చన్ అన్న, 2 వర్క్ నాన్న. డేస్ లో ఇప్పుడు చేసిన మోడల్ అన్న క్వశ్చన్ నెంబర్ 8 డేస్ లో సంబంధించిన మోడల్ అన్న, ఇది కూడా మీరు వర్క్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 8. 7, 8, 7 కూడా నాన్న ఫిక్స్ ఆల్రెడీ ఉంది. హవర్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, డేస్ ఉన్నాయి. రైట్. వేరియబుల్ ఆల్రెడీ పార్ట్ నువ్వు కావాలంటే చేసే, ఆల్రెడీ చేస్తుంటే ఓకే, లేకపోతే నువ్వు చేసే 2 కలిపి చేసేదాన్ని సపరేట్ గా. సో 7 క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 6, 7, 8 3 క్వశ్చన్స్ కూడా వర్క్ చేయాలి నన్ను. 6, 7, 8 ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో. సో ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్ లో మిగిలింది 9 నాన్న. సో 9, 5 ఇప్పుడు నేను చెప్తాను. 9 and 5 నేను చెప్తాను. 6, 7, 8 వర్క్ నాన్న. నోట్ చేసుకొని హోంవర్క్. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 6, 7, 8 3 మీరు సొంతంగా చేయాలని. మీరు చేశాక మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 సొంతంగా ట్రై చేయండి. 5th క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5. సో నేను అడిగిన పర్సన్ ఎగ్జాక్ట్ గా నాకు చెప్పాలి క్యాలిక్యులేషన్స్. హేమంత్. హేమంత్ నా వాయిస్ క్లియరే కదా? హేమంత్ మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చేద్దాం. క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి. A company has a normal capacity of 120 machines working 8 hours per day for 25 days in a month. The fixed overheads are budgeted for 1,44,000 per month. The standard time required to manufacture 1 unit of product is 4 hours.
In April 2012, the company worked 24 days of 840 machine hours per day and produced 5,305 units of output. The actual fixed overheads were 1,42,000. ఇదైనా డేటా. ఈ డేటాను వాడు పారాగ్రాఫ్ లో ఇచ్చాను. సో సింపుల్ గా నేను ఇక్కడ రాస్తాను. డేటా మొత్తం ఒక సింపుల్ టేబుల్ లో రాస్తాను. బడ్జెట్ అండ్ యాక్చువల్. The budget and actual first one is so units output. చెప్పిన అవుట్పుట్ బడ్జెట్ అవుట్పుట్ ఎంత క్వశ్చన్ లో ఎక్కడ ఇచ్చాడు. అవుట్పుట్ తెలిపిన హవర్స్ చదివితే హవర్స్ చెప్పగలరా ఎన్ని అవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బడ్జెట్ అవర్స్. 120 మిషన్స్ ఏమంటారు వాయిస్ 120 machines into కొంచెం గట్టిగా మాట్లాడదాం. 120 machines 120 into 8 hours 25 days into 25 days కదా. అంటే ఎన్ని అవర్స్ మొత్తం 24,000 అవర్స్ అని. యాక్చువల్ అవర్స్ ఎన్ని? యాక్చువల్ మిషన్ అవర్స్ 24 days into 840 మిషన్ అవర్స్ పర్ డే అంటే ఎంత 20,160. యూనిట్స్ కి వెళ్దాం. యూనిట్స్ యాక్చువల్ యూనిట్స్ ఎన్ని వాడే ఇచ్చాడు 5,305 యూనిట్స్ అవునా కదా. sir. బడ్జెటెడ్ యూనిట్స్ ఎన్ని? ఎక్కడ ఇచ్చాడు హింట్ బడ్జెటెడ్ యూనిట్స్ కి? 1 unit ki 4 hours. 1 యూనిట్ రిక్వైర్స్ 4 అవర్స్. సో ఇక్కడ మనకి 24,000 అవర్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఎంత అవుతాయినా 1 యూనిట్ రిక్వైర్స్ 4 అవర్స్ కాబట్టి ఎన్ని యూనిట్స్ అవుతాయి? 6,000 యూనిట్స్ అవుతాయి అంతే కదా. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకా యూనిట్స్ అవర్స్ డేటా ఉంది. డేస్ డేటా కూడా ఇచ్చాను. డేస్ లో ఎన్ని డేస్ అండి బడ్జెటెడ్ డేస్? 25. యాక్చువల్ డేస్ 24. మా ఇందాక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఆశిత ఆశిత సార్ మా విన్నావా క్లాస్ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈ డేటాని ఇందాక క్వశ్చన్ లో డేటా కూడా ఇదే కదా మేడం. ఎస్ సార్ ఇందాక క్వశ్చన్ డేటాలోకి మారిపోయిందా లేదా క్వశ్చన్? ఇది పెట్టుకో అవర్స్ ఉన్నాయి డేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఫార్ములా ఎలా చేయొచ్చు మొత్తాన్ని చేయొచ్చా లేదా? ఎస్ సార్ చెప్పు ఒకసారి జాగ్రత్తగా నాకు టేబుల్ ఉన్న 5 పాయింట్స్ నెంబర్ చూసి చేయండి. స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. సో అవర్స్ లో చేద్దామా సమ్ని? ఓకే స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. నెక్స్ట్ 2 యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. అవసరం యాక్చువల్ ఫిక్స్ అవర్ డైరెక్ట్ గా వేసేద్దాం. ఓకేనా? ఏహెచ్ ఇంటూ ఏఆర్. నెక్స్ట్ ఎస్ సార్ బిహెచ్ ఇంటూ ఎస్ సార్. బడ్జెటెడ్ ఫిక్స్ అవర్ రైట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏహెచ్ ఇంటూ ఎస్ సార్. రైట్. 5th పాయింట్ పిహెచ్ ఇంటూ ఎస్ సార్. సో హవర్స్ లోకి కన్వర్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇవి 3 వాల్యూస్ వాడు ఇచ్చేస్తారు. అబ్జర్వ్ చేయి. యాక్చువల్ ఫిక్స్ అవర్ ఎంత ఇచ్చాడు? 1,44,000. బడ్జెటెడ్ ఫిక్స్ అవర్ ఎంత ఇచ్చాడు? బడ్జెటెడ్ 1,44,000 సార్. యాక్చువల్ 1,42,000. పాసిబిలిటీ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను. పాసిబుల్ ఫిక్స్ అవర్ అంటే బడ్జెటెడ్ ఫిక్స్ అవర్ బై బడ్జెటెడ్ డేస్ అండి. సో బడ్జెటెడ్ డేస్ ఎన్ని? 25 days. 1,44,000 by 25 into 24 days. 24 days. సో డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత అవుతుంది? ఎస్ సార్ చేస్తాను. 1,34,400 అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. సో ఈ 3 నెంబర్స్ నన్ను హవర్స్ లోకి కదా కన్వర్ట్ చేస్తాను. డైరెక్ట్ గా చేసేస్తాను. అవునా కదా? ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ కదా. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్? సార్ చెప్పమ్మా. సరే 5th వాల్యూ చెక్ చేయండి సార్. 1,44,000 డివైడెడ్ క్యాలిక్యులేషన్ తప్పునా? 1,38,240. 1,38,248. ఓకే నా 1,38,240 రైట్. వెరీ గుడ్. 1,38,240 ఓకేనా? క్యాలిక్యులేషన్ అంతే. ఇక్కడ ప్రొసీజర్ రైట్ అయినా క్యాలిక్యులేషన్ రైట్. నెక్స్ట్
ఎస్హెచ్ క్యాలిక్యులేషన్ చెప్పమ్మా అక్షిత. ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ ఏంటి? 1 యూనిట్ 4 అవర్స్ కదా. 4 అవర్స్ ద్వారా 1 యూనిట్ కదా. ఇది ఎక్స్పెక్టేషన్ కదా. 4 అవర్స్ కి 1 యూనిట్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఇచ్చాడు కదా. సో ఎస్హెచ్ అంటే ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. వాట్ ఇస్ యాక్చువల్ అవుట్పుట్? 5305 యూనిట్స్ అండి. సో అప్పుడు ఎంత అవుతుంది? 5305 into 4. వాయిస్ క్లారిటీ రావట్లేదు. 21,220. రైట్ అండి, పర్వాలేదు. సో మీకు చేయడం జాగ్రత్తగా నువ్వు నేను వేరే వాళ్ళని అడుగుతాను. అక్షయ నీకు వినపడుతున్నాను వాయిస్? ఎస్ సార్. రైట్, చూడనా రిలేషన్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ 4 అవర్స్ కి 1 యూనిట్ ఇచ్చాను నేను. సో ఎస్హెచ్ అంటే ఎక్స్పెక్టెడ్ అవర్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ కదా. ఎస్ సార్. సో 5305 యూనిట్స్ కి ఎన్ని అవర్స్ అవుతాయి? 21,220 ఇంటూ స్టాండర్డ్ రేట్ పెర్ అవర్ కావాలన్నా. సో క్యాలిక్యులేషన్ స్టాండర్డ్ రేట్ పెర్ అవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ బై బడ్జెటెడ్ హవర్స్. హవర్స్. బడ్జెట్ ఫిక్స్ ఓవర్ ఎంత? బడ్జెట్ 1,44,000. బడ్జెట్ హవర్స్ ఎన్ని? ఆల్రెడీ ఇందా క్యాలిక్యులేట్ చేసుకున్నాం 24,000. సో ఎంత అవుతుంది అన్నప్పుడు? 6 రూపీస్ అవుతున్నాను కదా. సో 6 రూపీస్ పెర్ అవర్. ఇక్కడ మల్టిప్లై చేసేచ్చు కదా డైరెక్ట్ గా. 1,27,320. 1,27,320. సో ఈ నెంబర్ కూడా వచ్చేసింది. సో నెంబర్స్ అన్ని అయిపోయి ఇంకొక నెంబర్ నన్ను ఏహెచ్ఎస్ఆర్. వాట్ ఈస్ ఏహెచ్ఎస్ఆర్? యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. వాట్ ఈస్ యాక్చువల్ అవర్స్? హౌ మెనీ యాక్చువల్ అవర్స్ ఇందా క్యాలిక్యులేట్ చేసాం? 20,160 ఇంటూ వాట్ ఈస్ ద స్టాండర్డ్ రేట్? 6 6 అవర్స్. అయిపోయింది. ఎంత వాల్యూ? 1,20,960. సో దీంతో మనం నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములాస్ కింద మెథడ్ అంతా ఎస్ సార్. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. రైట్ నా, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 5 ఇలా సాల్వ్ చేయాలని. సో నేను కేవలం పాయింట్స్ చెప్పాను. సో మిగతా వేరియన్సెస్ అన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 లో ఎవరికైనా ఏదైనా డౌట్? సిక్స్ 7 8 వర్క్ ఇచ్చాను నేను. రైట్, రేపు క్లాస్ 9 కూడా మీరే వర్క్ చేయొచ్చునా. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ క్వశ్చన్ చెప్పాను. సో 9 క్వశ్చన్ నెంబర్ 9 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరే సాల్వ్ చేయండి, ఓకేనా. సో రేపు వచ్చేటప్పటికి క్లాస్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉండాలి. నేను ఇంకా ఒక 2 క్వశ్చన్స్ పెండింగ్ పెట్టాను. ఒకటి క్వశ్చన్ నెంబర్ 4, రెండోది ఇల్లుస్ట్రేషన్స్ లో క్వశ్చన్ నెంబర్ 8 నా చెప్పేస్తాను. 8th క్వశ్చన్ కంప్లీట్ చేసేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4 మీరు వర్క్ చేద్దరు కానీ ఇది లాస్ట్ క్వశ్చన్, రైట్. ఇది కంప్లీట్ చేస్తే మనకి దీంతో వేరియన్సెస్ కంప్లీట్ అయిపోతాయి. సో అయితే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం నేను ఏం చెప్తున్నాను. సో మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది కేవలం కాస్ట్ వేరియన్సెస్. సో రేపు క్లాస్ లో 8 చెప్తాను. సో 8 చెప్తే కనుక 4 వర్క్ చేయొచ్చు. సో దాంతో కాస్ట్ వేరియన్స్ అయిపోతాయి, దాంతో పాటు సమ్స్ కూడా అయిపోతాయి. సో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకున్న క్వశ్చన్స్ కేవలం కాస్ట్ వేరియన్సెస్ ఏనండి. మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఓవర్, ఫిక్స్ ఓవర్ వరకే ఉన్నాయి. కానీ థియరిటికల్ గా అయితే కనుక మనకి ఇన్కమ్ వేరియన్సెస్, సేల్స్ వేరియన్స్ స్టార్టింగ్ క్లాస్ లో నేర్చుకున్నాం. సేల్స్ వేరియన్సెస్ ఉన్నాయండి. సో సేల్స్ వేరియన్సెస్ కూడా నేను చెప్తాను, ఫార్ములాస్ అవి చెప్తాను. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అవేమి ఉండవు. ఒకవేళ థియరీ ఉంది కాబట్టి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయాలి, రైట్. సో రేపు క్లాస్ తో మనకి మాక్సిమం స్టాండ్ బట్టి మనం కంప్లీట్ చేద్దాం. సో ఇవాళ ఇచ్చిన వరకు కేవలం ప్రాక్టీస్ క్వశ్చన్ లో 4 క్వశ్చన్స్ ఇచ్చాను. 4 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకుని రేపు క్లాస్ కి రండి, రైట్. ఎనీ డౌట్స్? రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ ఏం చేస్తున్నాను వాళ్ళకి.